బానిసలారాలెండిరా ఈ వాంఛన్ బతుకులు వద్దురా అడుక తింటే మన ఆకలి తీరది గుంజుకుందాం రో బానిసలారాలెండిరా నా బానిసలారాలెండిరా గుడికల్లు వాల్మీకి జనాంగానికి ఈరోజు ఆర్టికల్ 340 చెప్పాను. ముక్కరాను పుణ్యాన అరుణ్ కుమార్ రాజేష్ అది ఆర్టికల్ 341 గుడికల్లో ఆర్టికల్ 3 జెండా పాతాల వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ కొట్టాడు. గుడికి వెళ్ళినట్టు ఎవడన్నా కూడా 10,000 కట్ట తీసుకోవచ్చు. గుడికెళ్ళి ఎమ్నూరు మండలంలో ఆర్టికల్ 341 కాదంటే ఎస్టీ అనే వాళ్ళకి ఛాలెంజ్. ఈ ఎమ్నూరు జిల్లా కాదు కర్నూలు జిల్లాలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టికల్ 341 రాజ్యాంగంలో కాదనే దమ్మున్న మొలకడ ఎమ్నూరులో ఉంటే ఈ ఎమ్నూరు మండలంలో అందరికీ అట్లా కరబంది కొట్టించి భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలేవుడు ధర్మవ్యాధ అడుగుజాలు సాటించి పాటించినట్టు నిజమైన వాల్మీకి లేకుండా వాడు బట్టిపూడి సత్యవటి. జై వాల్మీకి. అటు చూడు బే మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు. ఎవర్రా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండెలు లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాద్లు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నారా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాడు రా, ఇక్కడ ఏదే జనరల్ హాస్పిటల్ పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుగా 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడుదా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? 5 నిమిషాలు బతికిన మొగోన్లాగా బతుకు, 5 నిమిషాలు బతికిన పవర్ఫుల్ గా బతుకు. ఆడి మాట ఈడా, ఈడి మాట ఆడా, వాడిట్టా వీడిట్టని లేనిపోని కబుర్లు చెప్పి పుకార్లు పుట్టించి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేది. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాడే ఆటలు సాగనివ్వమ్మని ఉరుకులాడుతాం, ఉపన్యాసములకు గుతము జెండా మోస్తూ అగ్రవర్ణముకే అందిస్తాం సింహాసనం. భక్తి శ్రద్ధలతో రక్త మాంసములు ఒలిచి సంపదగా మలిచినము, సకలం వాళ్ళకే అర్పించి మనమయ్యాము అమర వీరులము. సమ్మక్క సారక్క మేడ రాజుల సమర మార్గమే నడవకపోతే, సర్దారు పాపన్న గౌడుల స్వరాజ్య కాంక్షలు కోరకపోతే, కొండా లక్ష్మణ్ బాపూజీ కల నెరవేర్చంగా, అంబేద్కర్ కాంచీరాం పూలే ఆశయ లక్ష్యంగా, స్వశక్తి స్వధర్మం స్వరాజ్య స్థాపనకై దండిగా 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 ఉన్నది టీఎస్పీ ఎదురా. అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాడే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు, ఇక ఆపలేరెవ్వరు. దండిగా దండిగా దండి ఎదురా. అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ
ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎన్ని మర్మమే మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాలే ఆటలు సాగనివ్వమని అనుచారు ఇన్నాళ్ళు ఇక ఆపలేరెవ్వరు దండిగా దండిగా దండి మనమయ్యాము అమర వీరులము సమ్మక్క సారక్క మేడ రాజుల సమర మార్గమే నడవకపోతే సర్దారు పాపన్న గౌడుల స్వరాజ్య కాంక్షలు కోరకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ కల నెరవేర్చంగా అంబేద్కర్ కాంశీరాం పూలే ఆశయ లక్ష్యంగా స్వశక్తి స్వధర్మం స్వరాజ్య స్థాపనకై ఉరుకులాడుతాం ఉపన్యాసములకు గుతము జెండా మోస్తూ అగ్రవర్ణముకే అందిస్తాం సింహాసనము భక్తి శ్రద్ధలతో రక్త మాంసములు ఒలిచి సంపదగా మలిచినము సకలం వాళ్ళకే అర్పించి మనమయ్యాము అమర వీరులము సమ్మక్క సార